వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి సత్యాన్ని మీరు వింటున్నారు, అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. చాలామంది సోదరులు కూడా ఫోన్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా మాతో ఆయా ప్రాంతాలను మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అంశం ఏంటంటే దేవుని సంకల్పము తినని వారి జీవితం ఎలా ఉండబోతుంది. చాలా వీడియోల ద్వారా మేము ఒక సందేశాన్ని చెప్పడం జరిగింది. ప్రతి మనిషి కూడా తన జన్మ రహస్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. లోకంలో ఉన్న సకల ప్రాణులు వాళ్ళ జన్మ రహస్యాలు తెలుసుకొని కొన్ని ఛానల్స్ కూడా పెట్టి ఆ ఛానల్స్ ద్వారా ఆ పక్షులు లేదా జంతువులు ఎలా బ్రతుకుతాయి, వాళ్ళ జీవన విధానం ఏంటి, అవి ఎన్ని రోజులు బ్రతుకుతాయి అని ఎనిమల్ ప్లాంట్స్ అని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ ద్వారా కోట్ల రూపాయలు వారు సంపాదిస్తూ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే లోకంలో ఉన్న సమస్త ప్రాణుల గురించి తెలుసుకునే మనిషి తాను ఎవరు సృష్టించారు అనే విషయాన్ని, తనని ఈ లోకంలోకి ఎవరు పంపించారు అనే విషయాన్ని, ఎందుకు తను చనిపోతున్నాడు అనే విషయాన్ని, తాను తిరిగి ఏ లోకంలోకి వెళ్తున్నాడు అనే విషయాన్ని మానవులు అన్వేషించలేదు. వాస్తవానికి దేవదేవుడు మానవులు సృష్టించడానికి ఒక ప్లాన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పాన్ని ఇంగ్లీష్లో ప్లాన్ అంటారు. ఇలాగా మన పర్యాయ పదాలు చూసుకుంటే ఈ సంకల్పాన్ని ప్లాన్ అనొచ్చు, లేదా దేవుని యొక్క ఉద్దేశం అనొచ్చు, లేదా దేవుని యొక్క పథకం అనొచ్చు, లేదా దేవుడి నిర్ణయం అనొచ్చు. అయితే దేవుడు మనల్ని సృష్టించడానికి అసలు రీజన్ ఏంటి? ఎందు నిమిత్తం మనుషుల్ని తన పోలికలో సృష్టించాడు అనే ఆలోచన ఈరోజు మనుషులు చేయడం లేదు. ఉదాహరణకి ఒక ఏరియాలో ఒక వాటర్ ప్లాంట్ కడుతున్నారట అని తెలిసింది అనుకోండి. ఎందుకు కడుతున్నారు అని ఆలోచిస్తే అక్కడ ఉన్న ప్రజలకి వాటర్ సప్లై చేయడానికి. అలాగే ఒక బ్రిడ్జ్ కడుతున్నారట, అవును అక్కడ వాటర్ ఉంది, అక్కడ ప్రజలు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకు ఒక బ్రిడ్జ్ కడుతున్నారు అంటే ఒక ప్లాన్ ప్రకారమే వాటిని అన్నింటినీ కూడా చేస్తారు, ప్రజలకు ఉపయోగకరమైనవి. మరి నీవు ఎవరికి ఉపయోగపడాలని దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు అనేది ఆలోచన చేయాలి. కాబట్టి నిన్ను నిర్మాణం చేయడానికి, నిన్ను తయారు చేయడానికి అసలు దేవుడి ఉద్దేశం ఏంటి అనేది మనము చాలా ఆలోచన చేయవలసిన విషయం. దీని గురించి పరిపూర్ణటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు ఇవ్వడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నా అన్నాడు. ఏమిటి ఆయన సంకల్పం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. సృష్టికి ముందే దేవదేవుడికి మనుషులు కావాలి. మనుషుల కొరకు ఈ సృష్టిని చేశాడు. దేవుడు ఆలోచనలో మొట్టమొదటిగా ఉన్నది మనిషే. మనిషి కొరకు భూమిని చేశాడు. ఈ భూమిలో మనిషి నివాసం ఉండాలని దేవుడు ప్లాన్ చేశాడు. విస్తారమైన మనుషులు కావాలని దేవునికి ఉద్దేశం.
కాబట్టి ఆత్మ నివసించడానికి దేహము, దేహం నివసించడానికి భూమి. ఎందుకు చేశాడటనంటే ఇక్కడ ఎట్లనగా తన ప్రిని అంత తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కీర్తి అంటే దేవుడికి మంచి పేరు తెచ్చే పిల్లగా. రెండోది, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున అన్నాడు. అంటే ఆయన చిత్తాలు ఏంటి, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన ఇచ్చే శాసనాలు ఏంటి, వాటి ప్రకారం జీవించాలని. 3, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి అన్నాడు. అంటే యేసుక్రీస్తు స్వారూప్యము కలిగిన కుమారుడు కావాలని. 3, మనము తన ఎదుట పరిశుద్ధులమను, అంటే పాపము లేనివారిగా ఉండాలని, నిర్దోషులమై పరిశుద్ధులమై ఉండాలని అన్నాడు. నిర్దోషి అంటే అసలు పాపమే చేయకూడదు, ఎల్లప్పుడూ నిర్దోషిగా ఉండాలి. అందుకు జగత్ పునాది వేయబడిపై ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు మనల్ని కన్నాడట. దేవుడు మన కనడానికి గల కారణం ఏంటంటే ఈ భూమి మీద తనకి కీర్తి తేవాలి. మన తల్లిదండ్రులు అంటారు, నాయన మీరు మాకు ఎక్కడ కూడా చెడ్డ పేరు తేకండి, బాగా చదువుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, మీ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టండి అంటారు. ఈ భౌతికమైన తల్లిదండ్రులే మనకి ఎంత చెప్తే, తల్లి గర్భంలో మనం రూపించి, తల్లి గర్భంలో మనం నిర్మాణం చేసి, ఈ లోకంలో మనం బ్రతకడానికి, మన అవసరం తీర్చడానికి తల్లిదండ్రులు మనకి ఆసరాగా ఇచ్చి, మళ్ళీ దారి తప్పిన తర్వాత యేసుక్రీస్తుని లోకానికి పంపించి, ఆయన ద్వారా దైవ చట్టంలో ఉన్నటువంటి శాసనాలు మనకి ఇచ్చి, క్రీస్తు స్వారూప్యమును సంపాదించుకొని మళ్ళీ ఆయన దగ్గర చేరడానికి ఆయన ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎందుకు మనుషులు సృష్టించాడు అని అంటే ఆయనకి మంచి పేరు తేడానికి, ఆయనకి కీర్తి తేడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి, ఆయనకి మహిమ తేడానికి, ఆయన శాసనాలు, ఆయన చట్టాన్ని గౌరవించే లోకంలో బ్రతికి తిరిగి ఆయన చేరడానికి దేవుడు మనిషిని సృష్టించాడు. అందుకే తప్ప నువ్వు లోకంలో తాగడానికో, తినడానికో, వ్యభిచరించడానికో, పొరుగుని బారి ఆశించడానికో, మనుషులు చంపడానికో, ధర్మం పేరట ఇతరుల్ని బాధ పెట్టడానికో, అబద్ధాలు ఆడడానికో, మోసపూరితమైనటువంటి కుట్రలు చేయడానికో దేవుడు నిన్ను కనలేదు. నీ జన్మరహస్యం తెలుసుకో. దేవుడు నీ పట్ల ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 9 చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పములు చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. మనందరం కూడా దేవుని ప్లాన్ ఎరగని వారమే. మనకంత తెలిసింది ఒక్కటే, ఒకరోజు పుట్టాం, ఒకరోజు చేస్తాం. ఉన్న ఈ కాస్త రోజులు ఆనందముగా సంతోషంగా బ్రతికేయాలని కాదు. భూమి మీద ఏ మనిషి సంతోషంగా బ్రతకలేడు. ఆడు కోటీశ్వరుడైనా, రాజకీయ నాయకుడైనా ఏ మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. అది అపోహ. దేవుడు ప్లాన్ తెలియకుండా, దేవుడు అసలు నిన్ను సృష్టించడానికి ఉద్దేశం తెలియకుండా ఈ భూమి మీద నువ్వు ఏ మనుగడ కొనసాగించినా సరే, ఈ దేహము విడిచిపెట్టిన తర్వాత ఒక భయంకరమైనటువంటి స్థితిగతులకు మనిషి వెళ్ళిపోతాడు. ఆ ప్లాన్ మర్చిపోయిన మనుషులను తిరిగి ఆ ప్లాన్ వారికి తెలియజెప్పి, ఆ ఉద్దేశాలు తెలియజెప్పడానికి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త అంటే యేసుప్రభు ఇచ్చే గిఫ్ట్లు కాదు. సువార్త అంటే దేవుని సంకల్పం చెప్పాలి. ఈరోజు ఆ సువార్తలు లోకంలో లేవు. అంత భౌతికమైన సువార్తలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుని నమ్మితే ఏవో దెయ్యాలు పోతాయని, రోగాలు పోతాయని, మొగుళ్ళు వస్తారని, పిల్లలు వస్తారని, పిల్లలు పుడతారని, కేసులు పోతాయని, ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభుని నమ్మి అని, ఇలాంటి సువార్త వెళ్ళిపోయింది. అసలు అది డూప్లికేట్ సువార్త.
దాన్ని బైబిల్ అసలు కోడ్ చేయలేదు, దాన్ని ఎవరు నమ్మడం. సువార్త అంటే దేవుని యొక్క సంకల్పము. సంకల్పం అంటే దేవుడు మనుషుల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ప్లాన్ కలిగి ఉన్నాడు, మానవుడిని ఉద్దేశించిన పని ఏంటి, అలాగే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పంపించాడు, ఎందుకు ఆయన్ని మృతి చేశాడు, ఎందుకు చంపాడు, ఎందుకు ఆయన సమాధి చేశాడు, ఎందుకు తిరిగి ఆయన పునరుద్ధానంలో మళ్ళీ తిరిగి లేపాడు, ఇది చెప్పాలి సువార్త అంటే. కాబట్టి మానవులకు సంకల్పం తెలియకుండా ఈ భూమి మీద మనుగడ కొనసాగిస్తే ఖచ్చితంగా మరణము, రెండవ మరణము తప్పదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 చదువుదాము వచనము 11వ వచనము. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చెప్పున మనుషులందరూ కూడా ఆదాము మొదలుకొని ప్రస్తుత కాలంలో ఈ ప్రస్తుత తరంలో ఉన్నటువంటి ప్రతి మానవులు కూడాను దేవుడు ప్లాన్ పూర్తిగా మర్చిపోయారు, తమ ధర్మరహస్యాన్ని మర్చిపోయారు. మరలా దైవ సంకల్పాన్ని తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చారు. అందుకే ఆయన ప్రతిసారి ఆయన సువార్త ప్రకటించినప్పుడు చెప్పిన మాట, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆయన పరమందు ఉన్నాడు అంటే ఈ లోక సంబంధి కాదు, అది సమీపంగా ఉంది. మానవులారా సిద్ధపాటు కండి. దేవుడు మిమ్మల్ని తన సంకల్పంలో నాలాంటి కుమారులు కావాలని కోరుకున్నాడు, అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళని వచ్చాను. సో యూ విల్ బి గెట్ రెడీ, నన్ను మీరు ఫాలో అవ్వండి. దేవుడు నా ద్వారా మీకు చట్టాలు, శాసనాలు ఇచ్చి ఉన్నాడు, వాటిని పరిపూర్ణంగా వినండి, చెవులతో వినండి, హృదయంతో గ్రహించండి, మనసును తిప్పుకోండి దేవుని వైపు. అప్పుడే మీ సంకల్పము, అనాది కాల సంకల్పం మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళేవాడిని నేను, ఎవడు పంపాడు నేను తీసుకెళ్తాను అన్నాడు. అందుకని ఏ నామం వలనను మన రక్షణలో, ఏ నామం వలనే రక్షణ కలుగుతున్నది అన్నాడు. ఏ నామము? క్రీస్తునామంలో రక్షణ. అందుకని చెప్పిన మాటల్లో, నేనే మార్గమును సత్యమును జీవుడు, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు. ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, తండ్రి చేసేప్పుడు ప్లాన్ సృష్టికి ముందే ఆ ప్లాన్ అంతా మానవ జాతి మర్చిపోయారు. ఆ ప్లాన్ని మళ్ళీ అమలు చేశాడు. అదే నూతన జన్మ, క్రీస్తులో నూతన సృష్టి. ఆ సంకల్పం అని మానవ జాతికి వచ్చి క్రీస్తు వారు చెప్పకపోతే జరిగే పని కాదు. అదే సువార్త ప్రకటించాడు, పరలోక రాజ్యం సమీపించినది అని. అదే అంటున్నాడు, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని అందచేసిన నిత్య సంకల్పము చెప్పిన సమస్తమును సృష్టించిన దేవుడు, దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును, మరుగై ఉన్నట్టు మర్చిపోయారు, కూర్చుని ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరూ ఆశ్చర్యపడి నాకు ఈ కృపను గ్రహించాను అన్నాడు పౌలు. అది నాకు తెలియజెప్పాడు, నేను అనేక మంది తెలియజెప్తున్నాను. అది సువార్త. ఇప్పుడు లోకంలో వెళ్ళే సువార్త అంతగా సువార్త కాదు, సాతాను సువార్తది. దాన్ని నమ్మకండి. చాలామంది ఈరోజు ఊర్లోకి వెళ్తాడు, తొంతున్నారు వాళ్ళని. నేను చాలా హ్యాపీ, దేవుడే తన్నిస్తున్నాడు ఆ సహోదరులతో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది సువార్త కాదు. అది మా ఊళ్ళో బట్టల షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద షాపులు, బంగారం షాపులు. వాళ్ళు ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఈ క్రీస్తు విరోధులందరూ కూడా లోకంలోకి అలాంటి ఆఫర్లు ఇస్తుంటారు, యేసుక్రీస్తుని నమ్మండి వస్తాయని. అది సువార్త కాదు, వాళ్ళు దైవజనులు కాదు, వాళ్ళు క్రీస్తు రాయబారులు కాదు, దేవుని రాయబారులు అంతకంటే కాదు. అపోస్తుల బోధ తెలియనటువంటి మూర్ఖులు వాళ్ళు. అలాంటి సువార్త ఎప్పుడు వినకండి. వాళ్ళు అసలు దైవజనులే కాదు, వాళ్ళని వెంబడించబాకండి. సువార్త అంటే దేవుని సంకల్పం. దేవుని సంకల్పం మరుగైపోయినటువంటి ఈ మనుషులకు తేటపరచడానికి ప్రభువు యేసుక్రీస్తు పంపాడు. మాలాంటి వారి ద్వారా అనేక మందికి తన సంకల్పాన్ని చెప్పాలని దేవుడు మమ్మల్ని దైవజనులుగా, తన సేవకులుగా, తన పరివారుగా, తన కుమారులుగా మనం నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవుడికి మనం
దేవుని సంకల్పంలో ప్రధానంగా మనం ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలండి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమంతుడు తన పిల్లలు కూడా నీతిమంతులు ఉండాలని. దేవునిలో ఏ దోషము లేదు కాబట్టి తన పిల్లలు కూడా దోషంగా ఉండకూడదండి. అలాంటి వ్యక్తిని కావాలి అనేది దేవుని యొక్క కాన్సెప్ట్. అలా 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 ఉండాలనే మొదట ఆదాము అవ్వని దైవం సృష్టించాడు. కానీ ఆదాము అవ్వని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఫెయిల్ అయిపోయిన తర్వాత తద్వారా వ్యక్తిలో ఉన్నటువంటి పాపము అలా వచ్చింది. ఒక భర్త వ్యభిచారంతో కూడితే ఎయిడ్స్ వస్తే ఆ ఎయిడ్స్తో వచ్చినటువంటి భార్యకి ఆమెతో కూడితే ఎయిడ్స్ వస్తుంది. ఆమె గర్భం తన పిల్లలకి అలాగొచ్చినట్టు ఆదాముగా చేసిన పాపము ఆయన రక్తంలో ఈ పాపం అనేది ఇంకిరడం వల్ల లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిలో ఈ పాపం అనేది అంటున్నాడు. అందుకే ఈరోజు చాలామంది బూతులు, సరస్వక్తులు, అబద్ధాలు, మోసాలు, నరహత్యలు, కుళ్ళులు, కుతంత్రాలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ రావడానికి కారణం ప్రధానం దైవాజ్ఞను అతిక్రమించడం వల్ల, దేవుడి సంకల్పము పక్కన పెట్టడం వల్ల, దేవుడు నాకు ఎందుకు చేశాడు, నన్ను చేయడానికి ఉద్దేశం ఏంటి అనే విషయము తెల్లగా తెలియకపోవడం వల్ల ఆదాము పాపం చేశాడు. ఈ పాపమునికి మందు సృష్టికి ముందే దేవుడు నిర్ణయించాడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవ జాతి అంతటికీ మేలు జరగాలని. కాబట్టి దేవుని యొక్క అభిలాష ఏంటి అని అంటే నిర్దోషులు, పరిశుద్ధులు, దోషం లేని కుమారులు కావాలని. రోమిలికి రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారులతో స్వారూప్యం గలవారవటకు వారిని ముందుగా నిర్ణయించిన అన్నాడు. అంటే యేసుక్రీస్తుని దేవుడు లోకముడికి ఎందుకు పంపాడు అని అంటే క్రీస్తు లాంటి కుమారులు కావాలి. ఎందుకో ఆల్రెడీ మనుషులందరూ కూడాను తాము ఎందుకు సృష్టింపబడ్డామో, ఎవరు సృష్టించారో, నన్ను సృష్టించడానికి దేవునికి ఉద్దేశమైన సంగతి మర్చిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు దేవునితో సమానుడు కనుక, దేవుని యొద్ద ఉన్నవాడు కనుక, ఆ సంకల్పంలో పాలిభాగస్సు ఉన్నాను కనుక ఆయన మర్చిపోయాడు. తండ్రి ఆ సంకల్పాన్ని, ఆ చిత్తాన్ని, మానవులను చేడు ఉద్దేశం ఏంటో తెలుసుకున్నవాడు కనుక నువ్వు వెళ్ళి చెప్పు అనగానే ఆ నిర్ణయకాలం మంది లోకంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద కన్యక మరుగర్భంలో ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు అద్భుతంగా దైవ సంకల్పన ఉన్నట్టుగా చెప్పాడు. అలా పరిశుద్ధుడిగా నిర్దోషిగా భూమి మీద బ్రతికాడు కాబట్టి తనకు మాదిరిగా చూపించుకున్నాడు. ఇదిగో దేవుని సంకల్పంలో ఇలాంటి కుమారులు కావాలని దేవుడు మొన్న నిర్ణయించిన ప్రకారము ఇదిగో నేను నిర్ణయంలో మొదటివాడిగా ఉన్నాను. కాబట్టి జ్యేష్ఠుడు అంటే మొదటివాడు. దేవుని కుమారుడు అంటే ఇక్కడ అర్థము పరమందు కాదు, భూమి మీద ఆయన దేవుని కుమారుడు నిత్యత్వనగా. అప్పుడు దేవుని సంకల్పం ప్రకారం ఆయన శరీరంతో వచ్చినప్పుడు ఆయన దేవుని సంకల్పం ప్రకారం పరిశుద్ధులుగా నిర్దోషిగా ఉండి దేవునికి ఎక్కడ కూడా చెడ్డ పేరు తేకుండా ఎలా బ్రతికాడు. అప్పుడు జ్యేష్ఠుడయ్యాడు. జ్యేష్ఠుడైతే అప్పుడు మనకేమవుతాడు? యేసుప్రభు అన్నయ్య అవుతాడు. అన్నయ్య అయితే మనము యేసుప్రభు మనకు అన్నయ్య అయితే, యేసుప్రభుకు దేవుడు తండ్రి అయితే, మనము యేసుప్రభు తమ్ములం అయితే అప్పుడు తండ్రి అనే దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు మనకేమవుతాము? కుమారులు అవుతాం. అది దేవుని కాన్సెప్ట్. అలా అనేక మంది వస్తే దేవుని కుటుంబం అవుతాం. అలా కుటుంబం అయితే ఈ భూమి మీద దేవుళ్ళు ఆడాడే ఉండదు. క్షమించండి, మనిషిలో ఒక రాజ్యాంగమే ఉండదు, దేవుని రాజ్యాంగమే ఉంటుంది. కాబట్టి దైవం మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవుడు అసలు నేను సృష్టించిన ఉద్దేశం ఏంటో తెలియకపోతే
నువ్వు అత్యంత భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే, మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించను అన్నాడు. దేవుడు ఎందుకు నియమించాడంటే యేసు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి శాసనాలు, యేసు ప్రభు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ఏంటవి? అందులో మనం ఏకత్వం కలిగి ఉండాలి. అప్పుడు సంపూర్ణ పురుషులు అవుతాం. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి పేరుకి 1, 2, 3 చేస్తారు, అన్నీ చేయరు. కానీ అలా కుదరదు. సంపూర్ణ లఘు వరకు అన్నాడు. అంటే సంపూర్ణుడు అంటే ఏ లోపం లేనివాడుగా దేవుడి ముందు కనపడాలి. యేసుప్రభుకి ఏ లోపము లేదు. ఆయన ఆ రోజు రోమ ప్రభుత్వానికి ఛాలెంజ్ ఇస్తాడు, నాలో పాపం ఉందని ఎవడు నేరస్థాపన చేయగలడు. ఈరోజు ఈ మాట మనం అనుకోలేము, మనం అనలేము. ఎక్కడో ఒక దగ్గర ఆవగింజంత నేరస్థాపన మనకు కనబడతామంట. అది పనికిరాదు. సంపూర్ణమైన లోపము లేని మనుషుడు వాడు దేవుడు కావాలట. మనం ఏవైనా ఏ వస్తువులు బయటకున్నా అవి లోపల చిన్న చిన్నవి లోపల ఉంటే వాటిని తీసుకోం, మాకు మంచిది ఇవ్వండి అంట. దేవుడు కూడా అంతే. దేవుడు ఉద్దేశం ఏంటంటే మానవులు తన పోలికలో సృష్టించింది క్రీస్తులాగా లోపం లేనివారుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, తన చట్టాన్ని గౌరవించేవారుగా, తన శాసనాలు విని తమ బతుకులు జీవితాలు మార్చుకొని తన కుమారుని యేసుక్రీస్తు సంపాదించేవారుగా, స్వారూప్యం సంపాదించేవారుగా, అలాంటి క్వాలిటీ పీపుల్ కావాలి దేవుని ఉద్దేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారుని మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణ చేయడానికి ఆయనకి తగును అన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి ప్రతి బలహీనతను తప్పించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దైవ సంకల్పాన్ని యేసుప్రభు ఎలా పాటించాడో, యేసుక్రీస్తు ద్వారా సంకల్పాన్ని ఎరిగిన నేను కూడా ఆ రకంగానే జీవించాలని కోరుకుంటాడో ఆ వ్యక్తికి మాత్రమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా శ్రమలు పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ వ్యక్తికి మేలు చేస్తామంట. ఎందుకు? క్రీస్తు సంపూర్ణత రావాలి అంటే మనిషి ప్రాక్టీస్ చేయలేదు ముఖ్యం. మనుషులు ఆ స్వారూప్యం కొరికి ప్రాక్టీస్ చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారం మీరడం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయన చంపాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నేను దేవుని కుమారుని అన్నాడు. అప్పటికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏంటి ఇతను దేవునితో సమానం అంటాడు, ఏంటి దేవదర్శనం చేస్తున్నాను అంటే, కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని సంకల్పాన్ని బట్టి నేను దేవుని కుమారుని అన్నాడు. నేను దేవునికి ఇష్టమైన కుమారుని. యేసుప్రభు అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలడంటే ఆయన దేవునితో సమానుడు కనుక. సమానుడైన వాడు దేవుని పిల్లమైన మనం ఆ సంకల్పాన్ని, మానవులను ఎందుకు తయారు చేసాడు ఉద్దేశాన్ని, ఆ నిబంధనని మీరిపోయి ఈ లోకంలో మనకిష్టానుసారం బతుకుతున్న సమయంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనము తన ఎదుట తనలాంటి కుమారుడు అంటే యేసుక్రీస్తు లాంటి కుమారుడు కదా దేవునికి ఉద్దేశం. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంకల్పము, ఈ చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమైనదో తెలియకపోతే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొకరు భూమి మీదకి వెళ్ళేటప్పుడు చాలా భయంకరమైన దినాలు ఉన్న సంగతి మీరు తెలియాలి. కాబట్టి మనము దేవుడు మనకు తండ్రి అని మనం ఎరగాలి. క్రీస్తు స్వారూప్యాన్ని మనం సంపాదించుకోవాలి. క్రీస్తు స్వారూప్యం అంటే ఏంటి? ఆయన క్యారెక్టర్ చూస్తే యేసుప్రభు గారు మొదటిగా ఆయన సాత్వికుడు, రెండవదిగా ఆయన దయ కలిగినవాడు, మూడు ఆయన కరుణామయుడు, జాలి కలిగినవాడు, దీన మనసు కలిగినవాడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు, తగ్గించుకునేవాడు, క్షమించేవాడు, కృపగలవాడు,
నిందింపమవాడు, కపటము లేనివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు, జ్ఞానము కలిగినవాడు, దోషము లేనివాడు, నమ్మదగినవాడు, ప్రార్థనాపరుడు, నిస్వార్థపరుడు, కనికరము చూపించేవాడు. ఈ లక్ష్యాలన్నీ కలిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లక్ష్యాలన్నీ కూడా యేసుక్రీస్తు స్వారూప్యంలో ఉన్నాయి కనుక ఈ స్వారూప్యం ఎవడైతే సంపాదించుకుంటాడో వాడు దేవుని కుమారుడు అవుతాడు, యేసుప్రభు వ్యక్తికి అన్నీ అవుతాడు. కాబట్టి క్రీస్తు గుణములతో ఇతరులతో మనం సరిగ్గా ప్రవర్తించగలగాలి. యేసుక్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవడానికి, యేసుక్రీస్తు గుణగణాలు సంపాదించుకోవడానికి మనం గురి కలిగి ఉండాలి. అలాగే క్రీస్తులాగా నిర్దోషిగా బతకడానికి మనం గురి ఉండాలి. దేవుని సంకల్పం తెలిసిన వ్యక్తిగా పరిశుద్ధముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు తన తండ్రి, దేవుడే మన తండ్రి కనుక తాను కుమారుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తండ్రి అనే క్షమించండి తండ్రి అనే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు కనుక నేను యేసుక్రీస్తులో బ్రతుకుతాను అనే భావన మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. క్రీస్తు స్వారూప్యాన్ని మనం సంపాదించుకునే ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరును ఇక మీద నడుచుకోగలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నాడు అన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 వారైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమును తమలోని అజ్ఞానము చేత దేవుని వెనుక జీవంలో నుండి వేరుపరచుకోవాలి, తమ మనస్సులు కలిగి వ్యర్థతను అనుసరించుకున్నారు అన్నాడు. దేవుని సంకల్పము, దేవుని ప్లాను తెలియవారి జీవితము అంధకారం అయిపోతుంది. అంటే చీకట్లో ప్రవేశిస్తారు, నిత్య జీవాన్ని కోల్పోతారు అనే సంగతిని గ్రంథకర్త మనకి తెలియజెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సంకల్పము తెలియవారి జీవితము అంధకారమయంలోకి వెళ్ళిపోతుంది. దేవుడి సంకల్పం నాకు తెలుసు అని తెలిసి కూడా నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి నడవడానికి ప్రయత్నించకుండా లోకంలోకి వెళ్ళి బ్రతుకున్నట్లయితే మళ్ళీ నువ్వు అంధకారంలోనే ఉన్నావు. దేవుని తీర్పు ఆలస్యం చేయదు, దేవుడి తీర్పు కురికదు, నిద్రపోదు. తస్మత్ జాగ్రత్త. కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుడు నన్ను ఎందుకు తయారు చేశాడు, ఆయన నిర్మాణం చేయడం గల ఉద్దేశం ఏంటి అని తెలియకుండా చనిపోతే మాత్రం దెబ్బ అయిపోతాం. కాబట్టి ఈరోజు సువార్త అంటే దేవుని సంకల్పము మరుగు చేయబడిన దాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆ సంకల్పాన్ని ఆయన తెలియజేపటికి లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆ సువార్తలు లేవు. దేవుడి సంకల్పం క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం యొక్కనటువంటి సువార్తలు ఈరోజు ఎక్కడ లేవు. డూప్లికేట్ సువార్తలు జరుగుతున్నాయి. ఆ సువార్త ద్వారా వ్యక్తులు రక్షింపబడరు. ఆ సువార్త ద్వారా వ్యక్తులు నిత్య జీవాన్ని వెళ్ళే పరిస్థితే లేదు. ఆ వ్యక్తులు బాప్తిసం తీసుకున్న బాప్తిసాలు ఏమాత్రము చల్లవు. గ్రంథకర్త వాటిని ఎక్స్పెక్ట్ చేయడం. అయితే మీరు గమనించండి, దేవుని సంకల్పము, దేవుని చిత్తం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులై ఉండాలి. ఆయన నిర్దోషత్వం కలగడం, మనము నిర్దేశం కలిగి ఉండాలి. ఆయనకి కీర్తి తేయడానికి, ఆయన మహిమ కలగడానికే మనం ఈ లోకంలో సృష్టించాడు. క్రీస్తు స్వారూప్యం అంటే యేసుక్రీస్తు కూడా గుణలక్షణాలన్నీ మనకు ఉండాలని దైవం కోరుకుంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొన్ని వీడియో అప్డేట్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.